హలో వ్యూవర్స్, జై కార్బెరో. ఈరోజు మనము తల్వార్ శివ పోతాజ్ గారితో ఉన్నాము. వారి మాటల్లో తెలుసుకున్నాం పోతాజ్ వేషధారణ గురించి తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. ఈ పోతాజ్ వేషధారణ గురించి మీ మాటలు చెప్పండి. పోతరాజేశం గురించి అంటే అసలు పోతాజ్ అంటే ఎవరు? పోతరాజు అంటే 7 అక్క చెల్లెల తమ్ముడు. పోతలింగలు అంటాడు ఆయన. ఇప్పుడు 7 అక్క చెల్లెలకి పోతరాజు ఒక బ్రదర్ లెక్క. ఇప్పుడు ఊర్లో చెడు నివారణ రానియకుండా, అక్కర్ల దగ్గరికి ఎలాంటి చెడు నివారణ జరగకుండా, ఊర్లో బొడ్రాయి దగ్గర 7 అక్క చెల్లెలకి రక్షణగా ఒక తమ్ముడు పోతలింగ. మీరు ఎన్ని తరాల నుంచి పోతాజ్ వేషం వేస్తున్నారు? మా తరం అయితే 9వ తరం మాది. ఇప్పుడు మా తాత ముత్తాతల నుంచి పోతరాజేశం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు నాది వచ్చేసి ఒక 9వ పీడి. ఇప్పుడు మీ ఏరియాలో మురుగు చౌక్ పోతాజ్ బాగా ఫేమస్ ఉండే ఒకప్పుడు. మీ తాత అనే గురించి చెప్పండి జర మాటలు. మా తాత పేరు బాబురావు తాత. చార్మినార్ మురిగి చౌక్లో ఉంటుండే పెద్ద తాత ఆయన. మా పెద్ద తాత 75 సంవత్సరాలు పోతరాజేశం వేసిండు. ఆయన ఎన్నో యాటగావులు, ఎన్నో పోతరాజేశాలు, ఆయన తిన్న శిష్యులు గిట చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో కిషన్ కాక గిట మా తాత దగ్గర పోతరాజేశం వేయడం జరిగింది. మా తాత 75 సంవత్సరాలు పోతరాజేశం వేసినాక కీర్తి శిష్యులు అయ్యింది. ఆయన తర్వాత వాళ్ళ కొడుకు కూడా పోతరాజేశం వేస్తుండు, మైదీపట్నంలో చాకలి రాజు. దాని తర్వాత నేను గిట పోతరాజేశం వేస్తాను. మీ నాన్నగారి గురించి చెప్పండి. మీ నాన్నగారు పోతరాజేశం వేశారు ఎంత? మా నాన్నగారు పోతరాజేశం వేయలేదు. మా తాతల వాళ్ళ పెద్ద కొడుకులు, దాని తర్వాత నేను ఒక మనమన్ని వేస్తున్నాను. మీకు ఈ పోతాజు వేషధారణ ఎలా వచ్చింది? మీ తాత నుంచి ఎలా వచ్చింది? మా తాతని చూడడానికి మా మమ్మీ డాడీతో నేను వెళ్తుండే. మా మమ్మీతో జాతరకి వెళ్తుండే. అక్కడ పోతరాజులని, మా తాతని, మా పెద్ద తాతలు అందరినీ దూరంకని చూస్తుండే. ఎప్పటికైనా నేను అట్లా పోతరాజేశం మా తాతల్లాగా వేయాలి అని ఒక డ్రీమ్ ఉండే నాకు. అట్లా అడగడం వల్ల వద్దని చెప్పారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఒప్పుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 18 సంవత్సరాల దాకా పోతరాజేశం వేసాను. మీరు సిటీలో ఏ చోట్ల మీరు పోతరాజేశం వేస్తారు? సిటీలో మెయిన్ గుళ్ళకి నేను పోతరాజేశం వేస్తాను. గోల్కొండ, బల్కంపేట, కార్వాన్, దర్బార్ మైసమ్మ టెంపుల్, పురాణపూలు, లాల్ దర్వాజా అయ్యాను. కార్వాన్, దర్బార్ మైసమ్మ టెంపుల్, పురాణపూల్, ఇంకా సిటీలో కొన్ని మెయిన్ గుళ్ళు, గండిపేట, ఇట్లాంటి గుళ్ళకి మెయిన్ గుళ్ళకి పోతరాజేశం వేస్తాం. ఇంకోటి ఇప్పుడు మనకి ఏంటంటే పోతాజ్ వేషధారణలో పలు మార్పులు జరిగినాయి. ఒకప్పుడు ఏంటంటే బండారు, పసుపు, కుంకుమ, చెంకి. ఇప్పుడు ఏంటంటే కలర్ రంగులతో పెయింట్ చేసుకుంటూ చేస్తున్నారు. సో అది మీరు ఎలా వస్తుంది? దాన్ని మీరు సమ్మతిస్తారు లేకపోతే ఎలా వస్తారు మీరు? పోతరాజు అంటే పసుపు, కుంకుమ, విభూది పుండతోనే తయారవుతాడు ఒకప్పుడు. ఇప్పుడు కూడా రెడీ అవుతారు. కొన్ని జగల గావు ప్రోగ్రాంల దగ్గర, మెయిన్గా వేసే పాత గుళ్ళ దగ్గర ఇప్పటికీ పసుపు, కుంకుమ, చెంకీలు, విభూది పుండతోనే తయారవుతారు. కాకపోతే పబ్లిక్లో ట్రెండ్లో ఇప్పుడు మీడియా ముంగట వస్తురు అని చెప్పేసి, కొంచెం పోతరాజు అంటే గెటప్గా బాగుంటుంది అని చెప్పేసి అట్లా కొంచెం మేకప్గా మారింది. ఆ మేకప్ని కొంచెం అది అడ్వాన్సేజ్ తీసుకొని కొంచెం దయ్యం మేకప్గా మార్చుకోవడం, దవడకి పనులు వేసుకోవడము, రాక్షసుని కంటే అద్మానంగా, రాక్షసుడు బి ఉండడు అంతకంటే అద్మానంగా పోతరాజులు తయారవుతారు. కాకపోతే పోతరాజు అనేది నార్మల్ మేకప్లో గిట పోతరాజు కనబడతాడు. ఆ పసుపు కుంకుమలో రియల్ పోతరాజు కనబడతాడు. కానీ కొన్ని గుళ్ళ కానీ రియల్ పోతరాజులు పసుపు కుంకుమ వాడతారు. కాకపోతే ఏంటంటే పబ్లిక్లో అట్రాక్ట్గా కనబడాలి, మీడియం కూడా మంచిగా కనబడాలి అని చెప్పేసి ఈ మేకప్ వేయడం జరుగుతుంది. కాకపోతే మేకప్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మీ ముఖాల ఆనందం చూడడానికి మా ముఖాలు ఖరాబ్ చేసుకుంటాం. అట్లా అని చెప్పేసి మేము ఆయిల్ పెయింట్స్ ఏ పడితే అవి ఏషియన్ పెయింట్లు వేసుకొని మా చర్మంని మొత్తం దురదగా, దాని తర్వాత తీసేటప్పుడు దానికి కార్పెంటర్ ఆయిల్, పెట్రోలు, ఇక ఇష్టం వచ్చిన వస్తువులు వాడేసి మా శరీరం మొత్తం ముఖమంతా ఖరాబ్ చేసుకొని తీయడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ ఒక పోతరాజుకి ఉండే క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి ఆ మీడియా ముంగట కనిపించాలి, ప్రతి ఒక్క పోతరాజుగా అందరికీ మంచిగా ఒక గెటప్ని చూపెట్టాలని చెప్పేసి ఆ మేకప్ వేయడం జరుగుతుంది. ఇంకోటి మనం ఏం చూస్తామంటే పోతాజ్ అంటే మామూలుగా 7 అక్కచులకి ఏకైక తమ్ముడు వీరపోతాజు. అయితే ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు మన సిటీలో ఏం చూస్తున్నామంటే ఆడపడుచుల వాళ్ళ మీద కొట్టడం కానీ ఊపులో, ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద పడడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పోతాజు వేషధారణ నిజంగా వేసే వాళ్ళు కూడా ఒక కలంకం జరుగుతుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? దాన్ని మీరు చెప్పినట్టే కొంతమంది పోతరాజులు ఎట్లయిపోయారంటే పోతరాజేశం వేసుకొని అమ్మాయిల మీద పడడము, అమ్మాయిలను కొట్టడము. వాళ్ళ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు, కానీ అట్లా కొట్టడం లాంటిది అలా చేయడం అది చాలా మంచి కార్యక్రమం అదైతే కాదు. అమ్మవారు అంటేనే ఆడామె అంటేనే అమ్మవారు. అలాంటి చేయడం అదైతే నేనైతే ఒప్పుకోను. దానికైతే ఏంటంటే పోతరాజు అంటే పోతరాజు విన్యాసం చేయాలి, వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి. ఆ బోనాలని, పలారం బండ్లని ఆయన ఆడుకుంటూ చిందిసుకుంటూ
ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ పోతురాజు అంటే ఏంటంటే ఒక ఆట బొమ్మలకు అయిపోయి పబ్లిక్లోకి వెళ్ళిపోయి పోరులని అమ్మాయిలని చిన్నపిల్లలని పెద్దవాళ్ళని ఎవరిని చూడకుండా వాళ్ళని హింసించుకుంటూ కొట్టుకుంటూ వెళ్తే ఆ పోతురాజు వాల్యూ లేకుండా పోతుంది. కాకపోతే ఆ భగవంతుడు అనేటోడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎంత ఆ పబ్లిక్ని హింసిస్తే వాళ్ళకి అంత నష్టపరిహారం పక్కా జరుగుతుంది. ఏంటంటే పోతురాజు అంటే ఆశా తమాషా అని చెప్పి వాళ్ళ ఇష్టపూర్తంగా వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారు. కానీ ఆ పోతురాజు కంపల్సరీ ఒక్కసారి కాకపోతే ఒక్కసారి వాళ్ళకి కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు పక్కా వాళ్ళు అనేది ఏంటంటే ఏ స్టేజ్ నుంచి ఉన్నారో ఆ స్టేజ్ కంటే డబల్ తిండి దిగిపోతారు. కాకపోతే ఏంటంటే గౌరవించాలి, ప్రతి ఒక్క ఆడపడుచుని గౌరవించాలి. బోనం ఎత్తుకొచ్చే శివసత్తికే కానీ గణాదికే కానీ బోనం ఎత్తుకొచ్చే చిన్న పెద్ద అక్క చెల్లెళ్ళకి అందరికీ ఒక అమ్మవారిగా భావించి వాళ్ళ శిరస్సు వంచి కాలు మొక్కాల్సిందే. పోతరాజు అంటే 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు. వాళ్ళకి రక్షణ, ఊరికి రక్షణ, పబ్లిక్కి రక్షణ, అన్ని విధాలుగా రక్షణ ఉంటాడు. కాబట్టి ఆ పోతరాజు అనే భగవంతుడు ఆయన పేలోపటికి ఆహ్వానిస్తాడు. కాబట్టి ఆ పోతరాజు అనే ఆ పూనకం అనేది వస్తే వాళ్ళ కంట్రోల్లో ఉండేసి పబ్లిక్ని ఒక భగవంతుడు లెక్క ట్రీట్ చేయాలి. కానీ రాక్షసుని లెక్క ట్రీట్ చేసి పబ్లిక్ని కొడితే పాపం వాళ్ళ మనసులకి కలకల పెడితే పాపం ఎంత మంచి పోతరాజు అయినా ఏదైనా కానీ ఆ కలకలకి నాశనం అవ్వడం ఖాయం. ఇంకోటి ఏంటంటే మనకి ఏంటంటే ఒకప్పుడు ఇప్పుడైనా కూడా పక్కా ఉత్సవాలు ఏం చెప్తారంటే మామూలుగా పోతా వేసిన నియమనిష్ట చేయాలి. ఆ నియమనిష్టత ఎలా ఉంటుంది, మనం మద్యం సేవించకూడదు, దీక్షతో ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే కొందరు ఏమంటున్నారంటే అరే మా గురువు మా పోత అలానే చెప్పిండు, మేము మద్యం సేవించకుండా వేయద్దు, వేస్తే మాకు జోష్ వస్తుంది, ఆ జోష్లో మేము నడుస్తాం, లేకపోతే మేము కాలు బయట పెట్టామంటారు. అది చాలా తప్పు నా ప్రకారం. మీరు ఏమంటారు దానికి చెప్పండి. రియల్ పోతరాజు అప్పుడు ఏమైందంటే దీనివల్ల అలా ఆ వృత్తికి పోతాది అనే ఒక వేషంకి ఉన్న విలువ పోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళ గురువు ఆయన కూడా ఒక చెడ్డ పేరు అని చెప్పడం తర్వాత విషయం. కానీ వీళ్ళు అట్లా ప్రచారం చేస్తారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? దాన్ని పోతరాజు అంటే ఆయనకి ఎంత గుంజి కట్టినా, ఆయనకి ఎంత బిగిసి పోతరాజంని ఆ ఈరవోలలు కానీ ఇంకో ప్లేస్ పూసలు, కాళ్ళగజ్జలు, పిక్క గజ్జలు ఏవి గట్టిగా గుంజి కట్టినా ఆ అమ్మవారి ఆ పోతరాజు అన్న ఆ పోతరాజు బలం ఉంటే, పోతలింగం నీడ ఉంటే ఆయనకి ఎలాంటి నొప్పులే కానీ ఎలాంటి ఎనర్జీ తగ్గడం లాంటిది అస్సలు జరగదు. ఈ తాగడం అంటే పూర్వీకుల కాలంలో పెద్ద మనుషులు వాళ్ళ నోటికి ఒక చుక్క లాంటిది తలిగించి వాళ్ళకి గ్లాస్ పాలు, అట్టి పనులు ఇచ్చేసి వాళ్ళకి మొత్తం పోతరాజు అయిపోయాక వాళ్ళ స్నానం గిట్ట అంత అయిపోయాక మళ్ళీ పోతరాజు స్నామానికి పూజ చేసిన తర్వాత వాళ్ళప్పుడు మద్యం సేవించేవాళ్ళు. ఇప్పుడున్న పోతరాలు ముందే బీసీసలు అవి ఇవి మద్యం సేవించి, కానీ ఇప్పటికున్న కొన్ని సీనియర్ పోతరాలు అలా చేయట్లేదు. కానీ ఇప్పుడు వచ్చిన యూత్ కొత్త పోరోలు అంటే డబ్బులకు ఆశపడి, తాగుడుకు ఆశపడి ఏదో యూత్లో ఫోన్ నంబర్ల కోసం దానిల కోసం ఒక చిల్లరగా యాక్టివిటీస్ చేసే కొంచెం మంది కొత్త యూతే ఇట్లా పాత సీనియర్ పోతరాల పేరుని ఒడగొడుతారు. కాకపోతే అది చేయడం వాళ్ళకి నచ్చుతుందేమో కానీ భగవంతునికి నచ్చదు. ఏదో రోజు అయితే వాళ్ళకి చూపిస్తాడు, అదైతే పక్కా జరుగుతుంది. కానీ మా కళ్ళ ముంగట సీనియర్ పోతరాలు, మా పోతరా సంఘం గిట్ట ఉంది, మా సంఘంలో పెద్దవాళ్ళు గిట్ట ఉన్నారు. ఎప్పుడైనా ఇలాంటివి ముంగట బీర్లు ఎత్తుకొని తాగడము, పబ్లిక్లో హింసన చేయడము, ఉంచడము, పబ్లిక్ని ఆడపిల్లలని హింసించుకుంటూ కొట్టడము, కోట ఎక్కుతుంటే గోల్కొండ కోట ఎక్కుతుంటే వచ్చేపోయి ఆడవాళ్ళని కొట్టడము, కింద దిగినప్పుడు విన్యాసం చేసుకుంటా పాగలు ప్రతిస్కారాలు పెట్టుకొని కొట్టడము, అది మానవ ధర్మం కాదు, అది పోతరేషమే కాదు, అది ఒక చట్టానికి విరుద్ధంగా వెళ్ళడము. కానీ అసంటోళ్ళు మా కంటికి కనబడితే మాత్రం వాళ్ళకి పక్కా పోతరాజం అంటే ఏందనేది మేము చూపిస్తాము, పక్కా చూపిస్తాం. మా పోతరాజు సంఘంలో ఉన్న పెద్దోళ్ళు చూపిస్తారు, రెడ్ హ్యాండెడ్గా కనబడితే మేము కూడా చూపిస్తాం. ఎట్లా అంటే ఆడు మళ్ళీ ఇంకోసారి పోతరాజం వేయాలంటే 10 తరాలు ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా మేము అనేది ఏందో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే మనకి ఏంటంటే కొందరు తాగి గడపట ఆడతారు అనమాట. పోతారు కొందరు తాగి మందు తాగి వాళ్ళ ఏదైతే రూమ్ ఉంటుందో వేషధారం అది దాడతారు. ఇంకా ఏమైందంటారంటే బాగా తాగిపోతారు, అని తాగి వేస్తారు వేషం ఏమైందంటే ఒక్కొక్కసారి కాలు చెప్పి కింద పడతారు. అప్పుడు ఏమైందంటే అదే నా మీద ఎవరు మంత్రం చేసారు అందుకే పడిపోయినాను ఒక ఇది చేశారు. మంత్రంతో 2 ఉన్నాయి. కాకపోతే అది ఏంటంటే అమ్మవారికి ఆ మంత్రానికి కానీ అది ఒక దీనికి చెడ్డ పేరు వస్తుంది. అది ఏమంటే చాలామంది ఇప్పటికి ఉన్నారు హైదరాబాద్ ఏంటంటే తాగేస్తారు, కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు పడిపోతే ఏంటంటే అరే నా మీద మంత్రం చేసారు నా మీద పడిపోయినా అంటారు. దాని ఏం చేస్తారు మీరు? ఒక పిచ్చిగా మాట్లాడే వేస్ట్ ఫెలో వాళ్ళే ఈ మాటలు మాట్లాడతారు. వాళ్ళకి తాగి ఓపిక లేక ఆ డోర్లకి వెళ్ళేటప్పుడే కింద పడిపోయి, ఆ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆ స్లిప్ అయి కింద పడిపోయి ఏదో విధంగా వాళ్ళు కింద పడిపోయినా ఏ యాక్టివిటీస్లో ఎక్కడో రోడ్డు మీద సెటర్ల దగ్గర వాడుకున్నా ఏదో వాడుకున్నా వాడిన పైన ఇది చేసిండు పలానా వాడు వచ్చిండు అది చేసిండు ఇది చేసిండు అని
ఒక పేక్ క్రెడిటింగ్ రెడీ చేస్తారు వాడు. కానీ అది పోతరాజేశం మాట కాదు. పోతరాజేశం అంటే ఒకసారి సామాన్ కడితే అలుపు వచ్చినప్పుడు ఎక్కడైనా పక్కకి శుభ్రం ఉన్న ప్లేస్లో కూర్చోవడము, ఒక వాటర్ని సేవించడము, లేదంటే పెద్దవాళ్ళ సమక్షంలో ఒక జ్యూస్ సేవించడం, ఒంట్లో బాగాలేకపోతే ఒక గురువుకు చెప్పుకోవడం, గురువుకు ఆయన కష్టాసి బాధలు చెప్పుకోవడం, ఆ గురువు ఏదైతే సందేశం చెప్తాడో ఆ విధంగా నడుచుకోవాలి. కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా మద్యం సేవించి గుట్కలు సేవించి కింద పడిపోయి వాళ్ళు దెబ్బలు తలిగించుకొని ముంగట పోతరాజు అరే ఒక బస్తీకి వెళ్తే అరే ఆడ పోతరాజు కింద పడిపోయిండు, అట్లా అయింది ఇట్లా అయింది అంటే ఆ పోతరాజు వాల్యూ తీసుకుంటా నాకు ఆడు మంత్రం చేసిండు, వీడు వాడు వేసిండు, వాడు వాడేసిండు అని చెప్పేసి అంటే అది చిల్లి రీజన్ అనమాట. చెప్పుకోవడానికి ఒక శరీరంలో ఒక బలమైన రీజన్ అది. కానీ పోతరాజేశం కరెక్ట్గా వేస్తే అది కరెక్ట్గా మొగోడు అనేడే పోతరాజేశం వేస్తాడు. అట్లా అని చెప్పి నేను అందరినీ కించవస్తాను. కానీ పోతరాజేశం వేస్తే ప్రతి ఒక్క నాడ ప్రతి ఒక్క పూసల కాడ నుంచి గుంజి కడతారు. కానీ ఆ ఓపుకొని కరెక్ట్గా పోతరాజేశం చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని కరెక్ట్గా దర్శించుకున్న వాడే పోతరాజు. మధ్యలో సామాన్ ఇప్పేసి ఆ సామాన్లో ఆ పోతరాజు చెడ్డీతోని టాయిలెట్కి వెళ్ళడము, ఆ పోతరాజు సామాన్తోనే అంటే ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడము, ఒకళ్ళ ఇంట్లో మంచిగా ఉంటుంది ఒకళ్ళ ఇంట్లో మంచిగా ఉండదు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడము రావడము, అంటే ఇక చెప్పేవాడే లేడు చెప్పే నాథుడే లేదు అన్నట్టు. పోతరాజు అంటే చాలా పెద్ద భగవంతుడు, 7 అక్క చెల్లెల ఒక రక్షణుడు. ఒకప్పుడు గత్తెర వచ్చి కొట్టుకోబోతున్నప్పుడు ఈ పోతరాజు గిట చాలా, ఇప్పుడు కరోనా వచ్చి ఎట్లయితే మహమ్మారి కరోనా ఎంతమందిని అయితే మింగేసిందో అదే కరోనా లోపలికి రాకుండా ఊరి బొడ్రాయిగా ఊరి పొలిమేరగా నించొని లోపల కాపలాగా ఆయన రాకుండా కాపాడే పోతరాజుని, అప్పట్లో పోతరాజుని చూడడానికి ఊరంతా పోతుండే. ఇప్పుడు ఒక గల్లీకి ఒక పోతరాజు, బస్తీకి 10 మంది పోతరాలు అయ్యింది. అందుకే సీనియర్ పోతరాలని గౌరవం లేకుండా పోయింది. ఒక పోతరాజు పోతేనే 100 మంది నమస్తే పెడుతుండే. ఇప్పుడు ఒక పోతరాజు పోతే వాడ తాగుతాడు వేస్ట్ పైలో పోతుందని చెప్తారు. అదే పోతరాజు వాల్యూ లేకుండా పోతుంది. ఇటువంటి చిల్లర మనుషులతోని సీనియర్ పోతరాల వాల్యూ అనేది వెళ్ళిపోతుంది. ఇంకోటి మనకి ఎల్లమ్మ లగ్గం అవుతుంది. అయితే ఎల్లమ్మ లగ్గం కూడా మీరు బతుకమ్మ అయితే వేస్తున్నారు ఈసారి. ఎల్లమ్మ లగ్గం రోజు కళ్యాణం రోజు నేను పోతరాజేశం అయితే వెయ్యను. నేను ప్రతి సంవత్సరము గుడి పెద్దవాళ్ళతోనే నేను రథం ముంగటనే పోతరాజేశం వేస్తాను. రథం ఊరేగింపు ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజే రథం ముంగటనే పోతరాజేశం వేస్తాను. మీకు సిటీ మొత్తంలో ఎక్కడెక్కడ మీరు గావ్ పోతా వేస్తారు, ఎక్కడెక్కడ మామూలు పోతా వేస్తారు విషయం? గావ్ అంటే నాకు దగ్గర బోనాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా ఒక 18 నుంచి 20 గావులు ఉంటాయి. దాంట్లో ఆనమకాయ ఒక 4 ఉంటాయి, యాటలు ఒక 6 ఉంటాయి, కక్మిని అని గుమ్మడికాయలు ఉంటాయి. ఇక సిటీలో ఇప్పుడు యూత్ వాళ్ళైనా పోతరాజేశం తీయాలి అంటే ఇట్లా పలరంబండ్లు పెట్టుకొని ఇట్లా తీయాలి అనుకునే వాళ్ళ దగ్గర ఒక 5 నుంచి 6 తప్ప మెయిన్గా ఆర్డర్స్ వెళ్తాను. తక్కువ దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే మెయిన్గా నాకు పర్మనెంట్గా పాత గుళ్ళే 18 గుళ్ళు ఉన్నాయి. ఆ 18 గుళ్ళ దగ్గర నాకు అమౌంట్ అనేది మీరు పబ్లిక్ అనుకున్నంత ఏం రాదు. కానీ ఏదో నా ఖర్చుల మందంకి నా ఎంబడుండే పిల్లల మందంకి పెట్రోల్ పైసలకే తప్ప ఎక్కువ రావు. కానీ ఆ మెయిన్ గుళ్ళకి ఎందుకు వెళ్తానంటే ఆ మెయిన్ గుళ్ళకి వెళ్ళడం వల్ల ఆ ఊరు పబ్లిక్ అందరూ మర్యాద ఇస్తారు. ఆ బస్తీ వాసులంతా ఒక గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. ఊరికి పోతరాజు వచ్చిన వాల్యూ అక్కడ ఉంటుంది కాబట్టి డబ్బుల కాసపడకుండా ఈ మెయిన్ గుళ్ళకి పోతరాజేశం వేసినకి వెళ్తుంటారు. ఇంకా ఖర్చులు అంటే ఒకటి గుర్తొచ్చింది, మనం కమెంట్ చదివాను కొన్ని దాంట్లో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోతరాజు శివ ఒక్కొక్కరు 50,000 తీసుకుంటాడు, 1,00,000 రూపాయలు తీసుకుంటారు. అది ఎంత నిజం? నేను యాటగావుకి 1,20,000 రూపాయలు తీసుకుంటా, కోడిగావుకి 70,000 తీసుకుంటా, నార్మల్ పోతరాజేశానికి 60,000 తీసుకుంటా. నన్ను ఇష్టపడి తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా కష్టం విలువ నేను చూపించుకుంటా, కష్టంకి తగ్గట్టు నేను పని చేస్తాను. అట్లా అని చెప్పేసి నేను లక్షల పైసలు తీసుకోను, వాళ్ళని బ్లేమ్ చేయను. ఆ రూపాయికి తగ్గట్టు నేను నా కష్ట విలువ చేస్తాను. ఇప్పుడు సంవత్సరం 365 రోజులలో 2 నెలలు ఆషాఢం నుంచి శ్రావణం దాకా పోతరాజేశాలు నడుస్తాయి. సిటీలో చాలా మంది పోతరాజులు అయిపోయారు. అప్పట్లో కొంచెమంది ఉండే, అప్పుడు ఆర్డర్లు చాలా వస్తుండే. కడుపు నిండా అప్పుడు 11,000కి 20,000కి 2 జోడి లేక పోతుండే, పోతరాజేశం వస్తుండే. కానీ ఇప్పుడు అందరూ 40 అయిపోయారు కదా. ఇప్పుడు ఫుల్ బాటలు ఇస్తే పోతరాజేశం వేసే పోతరాజు ఉన్నాడు. 3,000-4,000 ఒక ఫుల్ బాటలు ఇస్తే కూడా పోతరాజేశం వేసే పోతరాజు ఉన్నాడు. నాకంటే ఎక్కువ యాక్టివిటీస్ చేసే పోతరాజు ఉన్నాడు. కానీ నాలాగా చేసే సీనియర్ పోతరాజు లేడు కదా. ఇప్పుడు నాలాగా గావు పట్టమని చెప్పండి, నాలాగా ఆనమకాయ గావు పెట్టమని చెప్పండి, తలపైన గుమ్మడికాయ కొట్టుకోమని చెప్పండి, సరే ఒక పటం వేయని చెప్పండి, పోతరాజు దండకం చెప్పమని చెప్పండి. పోతరాజుకి అనుబంధి
అనుబంధమైన కొన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పండి, చేయలేరు కదా. అందుకని పోతరా వేషం నేను ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ఇంట్లో బాగుండేటట్టు పలారం బండి అయితే పటం వేయడం, తొట్టెలు అయితే పటం వేయడం, వాళ్ళ ఇంట్లో దిష్టి తీయడం, వాళ్ళకి గుమ్మడికాయ కొట్టడం, పోతరా వేషం అయిపోయేదాకా, గుడిలోకి వెళ్ళేదాకా, గుడి నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా నిష్ట నియమాలతో ఒక్క పొద్దు ఉండి పోతరా వేషం వేసి నేను అనుకున్న ప్రైజ్ని తీసుకొని ఆనందపడి ఇంటికి వెళ్తాను. కాకపోతే ఇప్పుడు బయట ఆర్డర్ ఇచ్చిన దానికి నేను ₹2 ఎక్కువనే తీసుకుంటాను. ఎందుకంటే నా పొట్ట తిప్పలకి తీసుకుంటాను. ఎందుకంటే 365 రోజులు నేను ఏ పని చేసుకోను, అవిట్లపైన ఆధారపడి ఉంటాను. మళ్ళీ నేను కొత్త సామాన్ రెడీ చేసుకుంటా, రాను పోను పెట్రోల్ ఛార్జెస్ కానీ, నా పిల్లలకి తినిపియడమే కానీ, వాళ్ళకి మంచి చెడ్డ చూడడమే కానీ, ప్రతి ఒక్కది ఇది పైసతోని కూడుకున్న పని. ఫ్రీగా రమ్మంటే ఎవరు రారు. ఇప్పుడు ఫ్రీగా రమ్మంటే మీరు ఒక 5 days నాతో వస్తారా? రాలేరు కదా. అదే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, ఎంబడి రావడానికి అన్నతో ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా, చూసుకోవడం లాంటిది, మంచి చెడ్డ చూసుకోవడం. వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వను, వాళ్ళ ఇష్టపూర్తంగా వస్తారు. మా అన్న ఎక్కడ ఉంటే నేను అక్కడ అన్నట్టు వస్తాను. కాకపోతే వెళ్ళడానికి రావడానికి ఒకవేళ ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా ఎంబడొచ్చే అబ్బాయికి బాగా లేకపోయినా ఏది లేకపోయినా ఇది పైసలతో కూడుకున్న పని. కాకపోతే నేను ఇన్ని గుళ్ళకి ఫ్రీ చేస్తే నాకు వచ్చిన ఆర్డర్లలో ఒక ₹10 ఎక్కువ చెప్పుకొని నేను నా పొట్ట తిప్పలకి ఈ పని చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు బయట పేరు వచ్చింది కొంచెం తవర్ శివ అని. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఓకే మీరు ఆర్డర్ చేస్తున్నారు మంచిది, కానీ కొంతమంది మాకు వచ్చేటప్పుడు అడిగిరన్నమాట. ఏమన్నా అంటే కొంతమంది ఇవ్వలేని పరిస్థితులు ఉంటారు, కొంత గరీబ్ వాళ్ళు. వాళ్ళకి తెలంగాణలో ఏంటంటే చాలా ముఖ్యమైన పని బోనాలు తరతరాల నుంచి వస్తుంది. అయితే అలాంటి వాళ్ళకి మీరు ఒకవేళ వాళ్ళు పిలిపించుకోవాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉన్నారని మీరే చెప్పారు. గరీబోడు ఉంటే ఆ తొట్టెలు ఎట్లా తీస్తాడు, ఆ పలరమ్మని ఎట్లా తీస్తాడు, బ్యాండ్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ యాక్టివిటీస్ ఎట్లా వస్తాయి? 10 మంది కలిసి చెండా వేసుకుంటేనే ₹4 జమ అవుతాయి. ఆ ₹4 తొట్టెలకు ఒక దగ్గర పోతాయి, పలరం బండికి పోతాయి, పోతరాజులకు వస్తాయి, గొర్రెలకు వస్తాయి, తాగానికి వస్తాయి, తినడానికి వస్తాయి, అన్నీ వస్తాయి. మళ్ళీ పోతరాజుకి వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇంత అమౌంట్ చెప్తారు వాళ్ళకి, అంటే వాళ్ళకి ఇవ్వలేనప్పుడు అమౌంట్ తక్కువ చేస్తారు లేకపోతే ఎట్లా అని అడుగుతున్నా. కంపల్సరీ ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర రిక్వెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము మేకన్ కొన్నిక పోయినా, బట్టలు కొన్నిక పోయినా, ఏదైనా వస్తువు కొన్నిక పోయినా, బాబు ఈ రేట్ తక్కువ చేయని అంటారు. నేను చెప్పడం 60 చెప్పిన, నువ్వు అప్పుడు ఏమంటావు అన్న 60,000 ఏం వస్తాయి అన్న, 60,000 వస్తానికి నేను ఒక్కరిని రాను, నా ఎంబడున్న ఒక బ్రదర్ గట్టి వస్తాడు కదా. అంటే సింగిల్గా పోతరాజేశం వేయలేను కదా. సింగిల్గా పోతరాజేశం గావు దగ్గర ఆనమకాయ గావు కన్నా వేయగలుగుతా, కానీ నాతో పాటుగా ఆడడానికి నాకు ఒక జోడి కావాలి కదా. 2 పోతరాలకి నేను 60 చెప్తున్నా అంటే వాడు ముంగటోడు అడుగుతాడు, అన్న ఏమైనా తక్కువ చేయండి అన్న, ఇలా అంటాడు. నేను అడిగేది ఒకటే క్వశ్చన్ అడుగుతా, బస్తీ వాసులు చేస్తురా, లేకపోతే ఇవి ఏమైనా కమిటీయాలు పోనాలా, లేకపోతే కులస్తుల పోనాలా, లేకుంటే ఒక ఫ్రెండ్లీగా తీసే నీ ఓన్గా తీస్తున్నావా, ఫ్రెండ్లీగా తీస్తున్నావా? ఫ్రెండ్లీలో తీస్తే 4 డబ్బులు వేసుకుంటారు, బస్తీదైతే ఊరంతా వేస్తుంది, కులందైతే కుల వస్తువుల వాళ్ళు మొత్తం వేస్తారు. 1 man షో అయితే ఒక్కడే వేసుకుంటాడు. ఆ 1 man షో దగ్గర ఏమైనా తక్కువ చేయొచ్చు. ఎందుకంటే వాడు 1 man షో చేస్తున్నాడంటే కరోడ్పతి చేస్తాడు, పైసలు ఉన్నోడే చేస్తాడు, పైసలు లేనోడు కలిసి చేస్తాడు. కలిసి చేసిన దగ్గర కలిసి తీసుకుంటా, 1 man షో దగ్గర 1 man షో తీసుకుంటా, బస్తీ వాసుల దగ్గర బస్తీ వాసుల లెక్క తీసుకుంటా, ప్రజల దగ్గర ప్రజల లెక్కనే ఉంటా. అంటే ఏ సిద్ధాంతంకి ఆ సిద్ధాంతం లేకనే నేను డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను లక్షలు కూడగొట్టుకొని నేను బిల్డింగ్లు బంగాళా అయితే కడతలేను. ఏది కట్టినా కానీ నేను ఆనందంగా ఉండడానికి, నా ఎంబడి సోదరులు హ్యాపీగా ఉండడానికి. ఇప్పుడు ఎవరైనా కానీ ఎదిగి ఒక ఇల్లు కట్టుకొని ₹4 వెనకాల వేసుకోవాలనుకుంటారు, కానీ ₹4 ఉడగొట్టుకొని లాస్ కావడానికి పొతరాయిషం ఏమని చెప్పారు కదా. అయితే ప్రతి ఒక్క ఉన్న ఫేమస్ గుళ్ళ కాడ నేను ఫ్రీగానే పొతరాయిషం వేస్తున్నా, డబ్బులు ఆశిస్తలేను. నా వెనకాల మీరు కెమెరా పెడతావా, సీక్రెట్గా మెయింటైన్ చేస్తావా, ఏం చేస్తావా చెయ్యి. ఒకటి గోల్కొండ, బల్కంపేట, కార్వాను, నీకు నచ్చిన నేను వేసే గుళ్ళకి కొన్ని అడ్రస్ నంబర్ ఇస్తా, పర్సనల్గా ఎంక్వైరీ చేయండి, చైర్మన్లకు ఎంక్వైరీ చేయండి. సల్వార్ శివ దగ్గర మీరేమైనా డబ్బులు ఇస్తారా అని ఎంక్వైరీ చేయండి. నేను హార్ట్ఫుల్లీ చెప్తున్నా, ఇప్పటికీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పొతరాయిషం ఇస్తున్నా. గోల్కొండకి ప్రతి సంవత్సరం 60 నుంచి 70 నుంచి 110 పొతరాలు అయినా కానీ గోల్కొండ సాయిబాబా చారి, బొమ్మల శ్రీకాంత్ చారి, పూలదండలు, పసుపు, కుంకుమ అన్న ప్రతి సంవత్సరం మాకు ఎంకరేజ్ చేసుకుంటా ఆయన పెట్టడం వల్లనే మేము పొతరాయిషం ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నాం. అంతకుముందు నేను 1 man షో, తర్వాత శ్రీకాంత్ అన్న నాకు ఎంతో సపోర్ట్ చేసిండు. తర్వాత శ్రీకాంత్ అన్న వాళ్ళ మామ బల్కంపేటలో, దాని తర్వాత ఆయన ఒక గుర్తింపు తెచ్చిండు. ఇప్పుడు మన బల్కంపేట చైర్మన్ ఆయన మనకి పసుపు కుంకుమలు పూలదండలు ఇవ్వడం జరుగుతుంది, ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోనే నేను చాలా తృప్తి, చాలా చాలా ఆనందంగా ఉన్నా. ఆ అమ్మవారు పిలుపు వల్లనే నేను వెళ్ళి చేస్తున్నా.
అంటే ఎవరి వల్ల ఎవరి తరం కాదు. అక్కడికి వెళ్ళి వేయాలి, వాళ్ళ గుడిలు గుర్తించాలంటే ఆ భగవంతుడు పిలుచుకుంటే కదా నేను పోయి చేసేది. అందుకనే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంత తీసుకుంటాడు అంత తీసుకుంటాడు అంటే ఆయన వెనకాలన్న బాధని, ఆయన వెనకాలన్న కష్టాన్ని కూడా గుర్తించాలి. ఫేక్ కామెంట్స్ చేసేటోళ్ళు ఏంటంటే తల్వార్ శివ ఇట్లా తల్వార్ శివ అట్లా అంటే, తల్వార్ శివ కష్టపడ్డది డబ్బులు ఇచ్చి పేరు సంపాదించుకోలేడు. అది కష్టపడితేనే వచ్చిన పేరు. అది నీతోని నాతోని ఏదో ప్లే అదేందో ఇన్స్టాగ్రామ్లో వచ్చి దాంట్లో వచ్చి దీంట్లో వచ్చి యూట్యూబ్లో వచ్చి చెప్పుకోవడం వల్ల నా పేరు రాలేదు. నేను ఎంతో కష్టపడ్డా, తల్లిదండ్రులు కూడా నాకు సపోర్ట్ చేసారు, నా వెంబడి తిరిగే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసారు, పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. ఆ చెడ్డ పేరు రాకుండా నేను ఇప్పుడు అన్ని లక్షలు తీసుకునేవాడిని అయితే ఇప్పుడు మీ ముంగట ఇట్లా మాట్లాడటమే కాదు, నాకు లక్షల ఆర్డర్లు వస్తాయి. నేను ఒక విఐపీ లెక్క మాట్లాడుతున్నాను. మీరు పిలవంగానే మీ ఇంటర్వ్యూకి వచ్చి అన్న నేను ఇక్కడున్నా ఈ సో టైంకి వస్తున్నా, ఓకే అన్న నడవండి అన్న అని చెప్పేసి అనకపోతుండే. నాకంటే ఒక హోదా, నాకంటే ఒక స్టైల్ నేను ఒక మెయింటెనెన్స్ చేస్తుండే. అవునా కదా? అంటే ఏ వర్గం వాళ్ళకి ఆ వర్గం కలక. బస్తీ వాళ్ళదైతే పెద్ద మనుషులతో మాట్లాడి నా ప్రైజ్ని రేట్ చేసుకుంటా. లేదు వన్ మ్యాన్ షో అంటే డబ్బులు ఎక్కువనే ఆ వేళనే మాట్లాడుకుంటా. ఒక 5 మంది యూత్ కలిసి చేస్తారు, 5 మంది యూత్తోనే కలిసి ప్రోగ్రామ్ చేస్తారు. 5 మంది తలా ఒకటి విగ్రహాలు పెట్టిస్తాడు, ఒకటి పల్లరమ్మని పెట్టిస్తాడు, ఒకటి పోతరాలను చూసుకుంటాడు. వాడి రిక్వెస్ట్ వాడు చేస్తాడు. అప్పుడు అన్న 5 అందరం కలిసి చేసుకుంటున్నాం, తలా ఇంత చేసుకుంటున్నాం, దానిలో నీ వంతు గిట నాకు ఒక నీ అనుకున్న రేట్ కాకుండా నా కోసం రాన్న ఒక యూత్ని ఎంకరేజ్ చేయన్నా అంటే చేయాల్సి వస్తుంది. 30,000 20,000 వాడు అనుకున్న దానికంటే ఇంకా తక్కువకి వెళ్ళి చేసిన రోజులు ఉన్నాయి. ఏ ప్రోగ్రాంలు చేసి డబ్బులు తీసుకోకుండా వచ్చిన రోజులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వని రోజులు ఉన్నాయి. చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు. పోతరాశం అయిపోగానే గుడెనకెళ్ళకి వెళ్ళిపోయి ఫోన్ ఆఫ్ పెట్టేసి పండుకున్న రోజులు ఉన్నాయి. అక్కడ బకెట్ నీళ్ళు ఇవ్వని రోజులు ఉన్నాయి. పోయేటప్పుడు ఏ పోతరాజన్న పోయేటప్పుడు పిలిచేవాళ్ళు ఒక మూతవరిగా పిలుస్తారు. అరే రాన్న నేను అది చూసుకుంటా ఇది చూసుకుంటా, నీకు వేడి వేడి వాటర్ పెడతా, ఒక రూమ్ ఇస్తా, షెటర్ ఇస్తా, తాగనీకి నీళ్ళు ఇస్తా, ఫుడ్ పెడతా, అది పెడతా. అక్కడికి పోతే ఎవడు పట్టించు. ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ తెచ్చి వాడేస్తాడు. అది ఎక్కడ చేసిరో ఏం చేసిరో శుభ్రత ఉందో లేదో తెలియదు. ఆకలి మంటకు పోతరాలు తినేస్తారు. పోతరాశం అయిపోయాక అన్నా నీకు ఆ బాటిల్ ఇస్తా, అన్నా నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా, మంచిగా చేసినావు అది చేసినావు ఇటువంటి పెగ్గాలు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంట్లోకి వెళ్ళిపోయి ఫోన్ ఆఫ్ పెట్టేసి పండుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మా కొడుకు లేడు ఇంకా రాలేడు, కొంతమంది ఏమో పండుకోడు, దొర వండుకుంటే లేవటం మేము. ఇప్పుడు మా దొరలు ఇవ్వడు, మీరు వెళ్ళిపోరి రేపు రాపోరి. ఒకడు అంటాడు అన్నా అంటే లిమిట్ అయిపోయింది రేపు పొద్దున ఫోన్పే చేస్తా, కానీ ఎవడు వేయడు పైసలు. రాసుకొని బోనాల పండుగ అయిపోవాలి కానీ ఇప్పటిదాకా పైసలు రావు. ఇప్పటిదాకా అసలు క్యాండిడేట్ చాలామంది ఉన్నారు. లైవ్లో చెప్తే వాళ్ళ ముఖాలు కాదు వాళ్ళ ఫేసులే కనబడే హైదరాబాద్లో. కానీ పోతరాలను హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టంని వాళ్ళు చెమట ఓడిపి ఆడిన చేసిన పైసలని బలాదురుగా ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దయచేసి ఒక మాట చెప్తా, పోతరాజుల కష్టంని కానీ కళాకారుల కష్టమే కానీ అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు పొట్ట తిప్పల కోసం వచ్చి మీ ముఖంలో మీ ఏరియాలో ఆనందం కనబడడానికి వాళ్ళు బర్వాతలు అయ్యి పోతరాజాలు వేసి బోనాలు ఎత్తుకొని వాళ్ళు విగ్రహాలు పెట్టి కష్టపడి దొబ్బుకుంటూ చేసుకుంటూ వాళ్ళు నానా తిప్పాలు వాడే ఒక కళాకారులని అస్సలు మోసం చేయకండి. చేతనైన కాడికి ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి తెల్లారైనా లేకపోతే తెల్లారైనా ఇచ్చేయండి. ₹1 తక్కువైనా ₹1 ఎక్కువైనా ఇచ్చే వాళ్ళ ఆనందం చూడండి, కానీ వాళ్ళ కళకళ తీసుకొని నాశనం కాకండి. ఇంకోటి కొంత తర్వాత ఏం తెలిసిందంటే మీరు స్టార్టింగ్ చేసినప్పుడు మీ మమ్మీ గారు కానీ ఎవరైనా చెప్పారు ఏమనంటే మీరు ఫస్ట్ వేషం వేసినప్పుడు మేము తొక్కని చూసాను అని తెలిసింది. అది దాని గురించి చెప్పండి మీరు. చాలామంది ట్రై చేసారు చాలా విధాలుగా, వీడు వేయదు పోతరా వేసాము, వీడేస్తే ఊకోము కొడతాము చంపేస్తాము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి చెప్పుల మూలలు వేయడం జరిగింది. ట్యూబ్ లైట్లు వలగొట్టడం జరిగింది. మంట ఉట్టించే వస్తువులు పసుపులు వేయడం జరిగింది. నా శరీరం పైన చల్లడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. కానీ ఆ భగవంతుడు, ఆ పోతలింగాడు శాస్త్రత భగవంతుడు కాబట్టి నిష్ట నియమాలతో నేను చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నా తల్లిదండ్రులు నన్ను ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నాను. ఎప్పటికైనా రుణపడి సచ్చేదాకా ఆయన కోసము నా పోతరాశంని కంటిన్యూ చేసి ఇంకా నా పిల్లలకి నాకు పుట్టబోయే పిల్లలకైనా లేకపోతే నా శిష్యులకైనా నేను ఉన్నన్ని రోజులు వాళ్ళకి మాత్రం నా లేక గెటప్ లేక రెడీ చేసి చాలామందిని ఇప్పటికీ రెడీ చేసిన, కానీ ఇంకా మంచిగా రెడీ చేసి వాళ్ళకి తల్వార్ శివ శిష్యులు అంటే ఇట్లుంటారు, తల్వార్ శివ మనుషులు అంటే ఇట్లుంటారు అన్నట్టు ఒక గుర్తింపు చేసి
అప్పటిదాకా నేను కష్టపడతాను. నా ఏ మనిషి జీవితంలో మాతా పిత గురుదేవం వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు మీకు పోతా వేసినప్పటి నుంచి మీ అమ్మగారు ఒక పాత్ర ఎలా ఉండదు, ఎలా ప్రోత్సహించింది, ఎలా మిమ్మల్ని అందరి నుంచి కాపాడుకుని వచ్చింది చెప్పండి. అంటే అమ్మవారు అంటే మీ పుట్టిన జన్మేసి తల్లి. ఇప్పటిదాకా అయితే ప్రతి ఒక్క విషయంలో నన్ను ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చింది మా తల్లిదండ్రులే. మా అమ్మ గిట్ట చాలా ఎంకరేజ్ చేసింది. చాలామంది పగోలు నన్ను ఎన్నెన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన ఇంటికి వెళ్ళంగానే ఆమె ఎన్నోసార్లు నా కాళ్ళు చేతులు రక్తాలతో చూసి ఆమె నా ముంగట ఏడవకుండా నా వెనుక వైపు బాధపడకుండా నాకు ఎట్లా అంటే కన్న కొడుకు చిన్న పిల్లగాడు ఎట్లుంటాడో అట్లా సేవలు చేయడం, మా సొంతం నా తొడగొట్టి నా చెల్లెలు గిట అట్లా సేవ చేయడము నాకు చాలా చేసిరు. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా అంటే ఒక నాకు కన్న తల్లి నా తొడగొట్టిన నా చెల్లెలు తప్ప అంత సేవ ఎవరు చేయలేరు. ఇప్పటిదాకా నా శిష్యులు కూడా చేయలేరు. ఇప్పుడు మీ అమ్మగారికి ఈ ఛానల్లో ఒక చిన్న సందేశం ఇవ్వండి అమ్మగారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే. అమ్మగారి గురించి ఏంటంటే నేను జీవితకాలంకి మా అమ్మకైతే ఎప్పటికీ రుణపడి ఉన్నా. ఏంటంటే ఆ పోతరాయేశం వేసినా వేయకపోయినా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క తల్లి ఎట్లయితే ఎంకరేజ్ చేస్తుందో దానికంటే ఎక్కువ అంటే ముంగడ చెడు జరుగుతున్నా అంటే వెనుక వైపు చెడు జరుగుతున్నా ఆమె ఎన్నో రకాలుగా ఆపుకుంటూ నాతో కష్టపడుకుంటా ముంగట నవ్వుకుంటా వెనకాల బాధపడుకుంటా ఇప్పటిదాకా వచ్చిన నా కన్నతల్లికి నేను ఎప్పటికీ పాదాభివందనం చెప్తున్నా. కానీ నాలాగా తల్లిలు అందరికీ ఉండాలి, అందరికి ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్కి కన్న తల్లి కన్న తండ్రి గిట వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ గోల్కి తీసుకెళ్తే జీవితంలో ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ తల్లిదండ్రులు లేకుంటే అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు లేకపోతే అన్నలైనా ఆ గోల్ని రీచ్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ కన్నతల్లి లేని వాళ్ళు ఎంత బాధపడుతారో, కానీ కన్నతల్లిని రోడ్ల మీద ఇరిసబెట్టి ఆ పాపకులు ఎక్కువ ఉన్నారు. కానీ ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, పోయినాకనే వాల్యూ తెలుస్తుంది. కానీ ఉన్నన్ని రోజులు అయితే ఆ అమ్మవారిని ఎంత నమ్ముతామో అమ్మవారి కంటే ఎక్కువ కన్నతల్లిని నమ్మితే మాత్రం ఈ ఉన్న జీవితానికి ఆ వ్యర్థం అనేది తెలుస్తుంది, ఆ మనిషి రూపం అనేది ఏందనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య పోతాది అంటే వేషానికి ఆషామాష అనుకొని ఏం చేస్తున్నారంటే చిన్నప్పుడు అంటే ఒక ఏజ్ వచ్చిన చేస్తే ఒక అర్థం ఉంది, గురువు ఉంటే అర్థం ఉంది, పేరెంట్స్ సమ్మతి ఉంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనం చూస్తున్న హైదరాబాద్లో చాలామంది చిన్న చిన్న పోరాలు వేషం వేస్తున్నారు. సో దాని మీద మీ ఒక ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళకి చెప్పండి. చిన్న పోతరాలు అంటే ఉన్నారు, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చే ఒక ఆనవాయితీని వేసే పోతరాలకి అది కరెక్టే. కాకపోతే తెలియక మొక్కులు మొక్కి తల్లిదండ్రులు మా కొడుకు కొడితే మేము పోతరాయేశం వేపిస్తాం, మాకు పోతరాయేశం మా ఆయనకు కాలేదు, నా పుట్టేపోయే కొడుకుకైనా నేను పోతరాయేశం వేపిస్తా అని చెప్పి మొక్కే వాళ్ళు కొంచెంమంది ఉన్నారు, కాపాడుకుంటారు. కానీ ఏం తెలియని బచ్చగాళ్ళు కొంచెంమంది పోతరాయేశం వేసేసి ఇన్స్టాగ్రామ్లో వీడియోల కోసం అని చెప్పేసి వాళ్ళ సివిల్ డ్రెస్లలో పోతరాజు పాటల మీద ఇష్టమైన విన్యాసం చేసుకుంటా పోతరాజు చిన్న చూపు చేసుకుంటా. కానీ అది మంచిది కాదు. అది మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టినా ఓకే. ఏంటంటే పోతరాజుని చిన్న చూపు ఎప్పుడే కానీ చెయ్యొద్దు. పోతరాజు చాలా పెద్ద భగవంతుడు. మీ తల్లిదండ్రుల కంటే ఊరు పొరిమేర అమ్మవార్ల కంటే ఆ ఊరిని కాసే పోతలింగాన్ని ఎప్పుడైనా చిన్న చూపు చేసి ఆయనని కానీ కించపడిస్తే పక్కా మీకు ఆ దేవుడు అనేది ఏందనేది చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టే అలా అనవైతులు వస్తే పర్లేదు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు తాగుడు కోసము ఒక ఏమంటారు బాటిల్ బీర్ కోసము బిస్కీ కోసం ఏం చేయాలంటే కొందరు పోతాలు వేస్తారు. అవి నాకు దొరుకుతుంది, ఇంత పైసలు దొరుకుతుంది, 3,000 4,000 అని ఆ ఉట్టి సీజన్ మొత్తమే ఏంటంటే వాళ్ళకి వంశపారంపర్యంగా లేకపోయినా ఇంట్లో సమ్మతి లేకపోయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళొక దీనికోసం వేస్తారు అన్నమాట, షో కోసం. దాని ఏమని చెప్తారు మీరు? షో కోసం వేసే పోతరాలకు ఒకటే చెప్తా, మీరు ఎంత అయితే షో కోసము డబ్బుల కోసము తాగుడు కోసము పోరీల నంబర్ల కోసం వీటి కోసం ఏదైతే యాక్టివిటీస్లో కావాలని అయితే పోతరాయేశం వేస్తారో సర్వనాశనమే అవుతారు. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ గురువునైనా తల్లిదండ్రులైనా వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోతరాయేశం ఎట్లా వేయాలి, ఆ నియమాలు ఏముంటాయి, ఆ మంచి చెడ్డలు ఏముంటాయి, పోతరాజు అయిపోయిన తర్వాత ఏముంటుంది, సంవత్సరంలో ఒకసారి గురు పౌర్ణమికి ఏముంటుంది, ఆ గురు పౌర్ణమికి వెళ్ళి ఆ గురువుకి ఎట్లా మనం మర్యాదలు చేయాలి, ఆయన నుంచి విద్య ఎట్లా నేర్చుకోవాలి. పోతరాయేశం అంటే ఆశ తమాషా కాదు. పోతరాయేశం వాల్యూ ఏంది, ఆ గజ్జ ఏంది, ఆ పూస ఏంది, దాని గురించి తెలుసుకొని పోతరాయేశం వేస్తే అది దాన్ని పోతరాజు అంటారు. ఒక 2,000 3,000 రూపాయలకు సామాన్లు తీసుకొని తాగుడు దొరుకుతుంది కదా, తిండి దొరుకుతుంది కదా, ఎవరు చెప్పేటోళ్ళు లేడు, నా మాట మా తల్లిదండ్రులే వింటారు, నేను బెదిరిస్తే నా తల్లిదండ్రులు భయపడతారు అన్న ఫీలింగ్లో పోయే పోతరాయేశం వేసి నాశనం వేసి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
పేర్లు తీసుకొని కానీ నా పక్కకు అనుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లా పోతరాజం వేసి ఎప్పుడే కానీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి, అక్క చెల్లెలను బాధ పెట్టకండి, ఫ్యామిలీని బాధ పెట్టకండి. మీరు ఏదైనా ఊర్లో ఏదైనా అయిపోతే ఆ ఊరోళ్ళు కూడా బాధపడతారు, తొలకపోయిన వాళ్ళు కూడా బాధపడతారు, ఎంబడి వచ్చిన వాళ్ళు కూడా బాధపడతారు. కానీ పోతరాజం అంటే ఆశ తమాషా కాదు. పోతరాజుతో మజాక్ ఆడొద్దు, పోతరాజుని గౌరవించండి, కాలు మొక్కండి, పోతరాజు ఆశీర్వాదం తీసుకోండి. కానీ పోతరాజుతో కలకల తీసుకోకండి. ఇప్పుడు చాలామంది యూత్ వస్తారు షూస్ వేసుకొని పోతరాజు కాళ్ళు దొక్కేస్తారు. నేను వేసినారా పోయి పోతరాజం, నేను కూడా వేసిన పోతరాజం. నువ్వు పోతరాజం వేస్తే పోతరాజు కాళ్ళు దొక్కొచ్చు, పోతరాజు ఇరవలను తీసుకొని ఆడుకుంటే పోతరాజుని కొట్టవచ్చు. అంటే ఒక్కసారి పోతరాజం వేస్తే సివిల్ ఉంటే కూడా నువ్వు పోతరాజే. అంటే పోతరాజం వాల్యూ లేదన్నమాట. అంటే పోతరాజు అంటే చిల్లరగా ఆడైపోయింది. అంటే వీని విలువలో ఈయన ఇరవలను తీసుకొని వాడినే కొడతాడు, వాని కాళ్ళే దొక్కేస్తాడు, వాడినే నొక్కేస్తాడు. అంటే పోతరాజంలో ఉన్నదానికి వాల్యూ అట్లా పోతుంది అనమాట. అట్లా మా కంటికి ఏంటన్నా కనబడితే మాత్రం ఖబర్దార్ మేమైతే అన్న అస్సలు కెడము. పోతరాజం మేము మానుకున్నా పర్వాలేదు, కానీ వానికి మళ్ళీ ఫ్యూచర్లో పోతరాజం అంటే ఏందో అనేది ఒక్కసారి మా పోతరాజ సంఘం కూడా చూపిస్తుంది, మేము బి చూపిస్తాం. ఇంకోటి మనకి బోనాలలో పలారం బండి తొట్టెలు చాలా ప్రత్యేకత. అసలు తొట్టెలు అంటే ఏంది, తొట్టెలు ఎందుకు సమర్పిస్తారు అమ్మవారికి, ఆ తొట్టెలకు ఉన్న ప్రాముఖ్యత ఏంది చెప్పండి. తొట్టెల అంటే 7 అక్క చెల్లెల తొట్టెల. దాంట్లో ఒక్కొక్క తొట్టెకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు ఆ తొట్టెల కట్టడం వల్ల చాలా ఆనందంగా వ్యక్తి చేస్తుంది. ఇప్పుడు మనము బోనంలో అమ్మవారికి పరమాన్నం కానీ బోనం అన్నం కానీ ఎట్లా సమర్పిస్తామో ఆ తొట్టెల ఆమె కట్టడం వల్ల ఆమె చాలా ఆనందంగా వ్యక్తి చేస్తుంది. కాబట్టి పూర్వీకుల కాడి నుంచే మనకి తొట్టెల చేసుకుంటూ వస్తారు. ఇప్పటికీ పూల తొట్టెల, మనకి పేపర్ తొట్టెల, మనకి ఇంకా దీనికి రకరకాల పూసల తొట్టెల ఇలాంటివి చేసి అమ్మవారికి సమర్పిస్తుంటారు. సికింద్రాబాద్ బోనాలు అవుతాయి కదా, సికింద్రాబాద్ బోనాలు అయినప్పుడు మీరు ఆ రోజు ఎక్కడ విషయం వేస్తారు పోతరాజు వేషం? సికింద్రాబాద్ బోనాలకైతే నేను ఇప్పటిదాకా అయితే కొన్ని మళ్ళీ రాళ్ళ కూడా ఇక్కడ దిక్కు మాకు ఆర్డర్లు వస్తాయి, అక్కడ దిక్కు పోతరాజం వేస్తాను. ఒకవేళ నాకు ఆ రోజు సికింద్రాబాద్ బోనాలు అప్పుడు ఆర్డర్ లేకపోతే మా తోటి పోతరాలు ఇప్పుడు మా దేవరాజ్ కాకున్నాడు, పుట్ట దేవరాజ్ కాక, ఆయన పోతరాజం వేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చూడడం, ఆయనకు ఎంకరేజ్ చేయడం. లేకపోతే అక్కడ సికింద్రాబాద్లో చాలామంది మా పోతరాజులు వేస్తారు, వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళ సపోర్ట్గా ఉండడం, వాళ్ళని చూడడానికి, వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి వెళ్తుంటాం. ఇంకోటి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, మామూలుగా ఒకప్పుడు ఏంటో పలారం బండి అంటే ఎడ్ల బండితో ఉంటుండే, ఎడ్ల బండి మీద మామూలుగా బలిగంప మొత్తం వేసి ఊరు మీద చల్లుతుండే మొత్తం. ఇప్పుడు ఏమైందంటే రథాలు వస్తున్నాయి. సో అది మంచిగా ఉంది, కాకపోతే అది ఆ మార్పుని మీరు ఎలా తీసుకుంటారు? అప్పటికి ఇప్పటికి పలారం బండ్లు అంటే మీరు పాత పలారం బండ్లు చూస్తే దానికి గొర్రెలు కట్టే తీస్తుండే, ఎడ్ల బండి తీస్తుండే. కానీ ఇప్పటికి పలారం బండ్లకి ఎడ్లు గొర్రెల బండ్లు కట్టి తీస్తారు. కొత్తగా ఏంటంటే పబ్లిక్ అట్రాక్ట్ కావాలని జీబులు కట్టడము, విచిత్ర వాహనాలు పెట్టడము, అలాంటివి పబ్లిక్ అట్రాక్ట్ కానీ చేస్తారు. కానీ ఊరేగింపు ఏది చేసినా కానీ పలారం బండ్లనే అమ్మవారు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ గుంజాయిషి తగ్గట్టు వాళ్ళు ప్రొవైడ్ చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు గొర్రెలు అంటే గొర్రెలతోని పలారం బండి గుంజడం అదొక అమ్మవారికి ఇష్టమైన పద్ధతి. ఇప్పుడు ఎడ్ల బండితో అంటే ఊర్లలో చేస్తుండే, గొర్రెలతో చేస్తారు, ఎడ్లతో చేస్తారు. కాకపోతే ఎడ్ల బండ్లు అంటే ఇప్పుడు చాలా తక్కువ రావడం పెట్టడం జరుగుతుంది. దాని బదులు ఇప్పుడు పలారం బండ్లు ఎక్కువైపోయినాయి, దానికి గొర్రెలు కట్టి తీసుకెళ్ళడం ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు మనం రీసెంట్గా దినేష్ పోతరాజు కాలం చెందారు, సికింద్రాబాద్ పోతరాజు, వారి గురించి మీరు చెప్పండి. దినేష్ పోతరాజు అందరికీ ఒక ప్రియమైన మిత్రుడు. ఆయన ఎవరినైనా కానీ కాక మామ పేరు తప్ప ఏ పేరుని ఆయన యూజ్ చేయడు. ఎప్పుడైనా మామ మామ నమస్తే, కాక కాక నమస్తే అని చెప్పి అందరు కడుపులలో జొర్రి ఉంటుండే. ఏ పోతరాజం ఎక్కడ వేసినా, ఎంత పెద్ద పోతరా వేసినా, చిన్న పోతరా వేసినా వాళ్ళకి చాలా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తుండే, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటుండే. ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన కాలం చేసిండు. కానీ హైదరాబాద్లో ఫస్ట్ మేకప్ వేసిన, పండ్లు పెట్టిన, రిగ్గు పెట్టిన మనకి దినేషే చేసిండు, దినేష్ మామనే చేసిండు. నేను మీ మామ అంట. ప్రతి సంవత్సరం నా సామాన్ పూజకి ఆయన అందరికంటే ముందుగానే వచ్చి పోతరాజు పూజ అయిపోయేదాకా, సామాన్ పూజ అయిపోయేదాకా చాలా ఎంజాయ్ చేస్తుండే. ఒక సొంత మామ ఎట్లయితే ఎంజాయ్ చేస్తుండేనో అట్లా ఎంజాయ్ చేస్తుండే. కానీ ఈ సంవత్సరం చాలా బాధపడ్డాం ఆయన ఆయన లేనందుకు. కానీ ఎప్పటికీ మా మదిలో నించున్న దినేష్ మామని ఎప్పటికీ మేము ఆయన అడుగుజాడల్లో మా పోతరాలను కూడా నడవాలని చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే ఆయన ఆరోగ్యం ఎట్లయితే క్షీణించిందో ఆ విధంగా వెళ్లకుండా అందరు కలిసిమెలిసి కొన్ని విషయాలకు, కొన్ని సంఘటనలకు దూరం ఉండుకుంటా, ఈ మద్యంకి దూరం ఉండుకుంటా పోతరాజం వేసి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఈ పలారం బండి ఉంటుంది కదా, ఆ పలారం బండి ఒక విషయం చెప్పండి, ఎందుకు ఇస్తారు పలారం బండి అమ్మవారికి? పలారం బండిలో అమ్మవారికి పసుపు, కుంకుమ, ఒడి బియ్యము,
అమ్మవారికి నైవేద్యము, అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారి గుడి చుట్టూ 5 సిట్లు దింపేసి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం, అమ్మవారికి తీసుకెళ్ళిన పలహారాలు సమర్పించడము, అమ్మవారు ఊరేగింపుగా ఊరంతా తిరుగుతున్నట్టు పోతరాజులు దాన్ని కూడా విన్యాసం చేసుకుంటూ అమ్మవారి పలరం బండిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం వల్ల అమ్మవారు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మన అందరికీ ఇప్పుడు ఈ వీడియో చూసిన అందరికీ ఒక మెసేజ్ చేయండి, అలాగే ఒక బోనాలకు శుభాకాంక్షలు చెప్పండి. బోనాల శుభాకాంక్షలు. వచ్చే నెల 7 తారీఖు మనకి గోల్కొండ బోనాలు మొదలవుతున్నాయి. 8, 9, 10 బల్కంపేటలో కళ్యాణము, దాని తర్వాత సికింద్రాబాద్ మాంకాలమ్మకి ఘటాలు ఊరేగింపు బోనాలు అయిన తర్వాత హైదరాబాద్ మొత్తం బోనాలు అవుతాయి. కానీ ఇప్పుడు కరోనా లేదు, ఏది లేదు, అందరూ ఆనందంగా బోనాలు చేసుకొని అందరు సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను ఆ గోల్కొండ ఎల్లమ్మకి మన బల్కంపేట ఎల్లమ్మకి ఎప్పుడు మనస్ఫూర్తిగా అదే నేను చూసాను తర్వాత ఇంటర్వ్యూ జరిగింది. జై మాతాది. జై మాతాది. థ్యాంక్ యూ.